చాందీ గారు మీరు చెప్పండి, అసలు ఏంటి సిస్టమ్తో మీకు ప్రాబ్లం? అసలు మీకు ఎందుకు నచ్చదు సిస్టమ్తో మీకున్న ప్రాబ్లం ఏంటి? ఇక్కడ కూడా వెరైటీ కావాలా మీకు? నా క్వశ్చన్ ఏంటి మీకు సిస్టమ్తో ప్రాబ్లం రియల్ లైఫ్లో? తర్వాత సినిమా దగ్గరికి వద్దాం. సో వెన్ ద సిస్టమ్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడో చేసినప్పుడు అది ఆ టైంకి అనుకూలంగా అప్పుడు ఎవరు రూల్ చేస్తున్నారు, అప్పుడు ఎవరి మాట పలుకుబడి ఉంది అనే వాళ్ళు సెట్ చేసిన సిస్టమ్స్ అవి. ఓవర్ ఇయర్స్ టైం మారే కొద్దీ అప్డేట్ ఇప్పుడు iOS అప్డేట్ లాగా అవుతూ ఉండాలి. కొన్ని విషయాల్లోనే అప్డేట్ అవ్వకపోవడం, లేదా బయటికి అప్డేటెడ్గా ఉన్నా సరే మైండ్లోని ఒక వాయిస్ ఉంటుంది. మనం ఒక చూడగానే ఫస్ట్ వచ్చే థాట్ ఈజ్ హౌ వీఆర్ డిజైన్డ్. సో అలాంటి థాట్ అది ఇంకా కొన్ని ఏరియాస్లోని కొంతమంది మైండ్లోని మారలేదు. అలాంటివి ఒక మేజర్ స్కేల్లోని లేదా ఒక స్మాల్ స్కేల్లో కానీ కంటిన్యూస్గా చూసేటప్పుడు తెలియని ఒక ఫ్రస్ట్రేషన్ డెవలప్ అవుతుంది లోపల. ఐదర్ మనం మూసుకుని ఆ సిస్టంలో భాగంగా వెళ్ళొచ్చు, లేదా క్వశ్చన్ చేయొచ్చు, లేదా ఫైట్ చేయొచ్చు, మీ లేదా ఫైట్ చేయొచ్చు. మూడిటికి ఎఫర్ట్ పడుతుంది. ఫస్ట్ ఏంటంటే మనం రాజీ పడిపోవడం, సరే ఓకే ఇది ఇలానే ఉంటుంది, ఇంకా మనం ఏం చేయలేము, ఇక్కడ బతకాలంటే ఇలాగే ఉండాలి అని సర్దుకుపోయి చేసుకోవడం. లేదా అసలు ఇది ఇలా ఎందుకు ఉంది, అసలు ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్ ఫస్ట్ రావడం. దీన్ని మనం ఎలా చేంజ్ చేయగలం అనేది మూడోది. ఇది ఈ 3 స్టేజ్లు దాటాం కాబట్టి నాకు దట్స్ వై నా దగ్గర క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. బికాజ్ ఇది ఇలా ఉండడం ఎంతవరకు కరెక్ట్, కొన్నిసార్లు ఈజ్ ఇట్ ఫేర్ అనే క్వశ్చన్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్. నేను కొంచెం వోకల్ ఎక్కువ ఉంటాను కాబట్టి ఇలాంటి విషయాల్లోని మనకి ప్రాబ్లం అన్నట్టు కనిపిస్తుంది. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రాంగ్ ఇన్ క్వశ్చనింగ్. అస్సలు క్వశ్చన్ చేయకపోతే ఎవరి కాళ్ళు ఇంతేనేమో అనుకుంటూ ఉంటారు. దట్స్ అవర్ డెమోక్రటిక్ రైట్. దట్స్ మై డెమోక్రటిక్ రైట్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్, బీ ద చేంజ్ అని స్ట్రిక్ట్ గా తీసేసుకున్నారు పాలసీని.